లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై 8వ తేదీ. వృద్ధి చెందు దైవ ప్రత్యక్షత. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనములు. క్రీస్తుకు పూర్వము ప్రత్యక్షపరచబడని మర్మమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ మెట్టు అతడు దేవుని దగ్గర నుండి ఎంత ప్రత్యక్షత పొందాడో అను దాని మీద ఆధారపడి ఉంటుంది. చదవడం గ్రహించడం వరకే కాదు, ప్రత్యక్షతలతో కూడిన క్రైస్తవత్వంగా ఉండాలి. ప్రత్యక్షత లేకుండా జీవితమంతా క్రైస్తవునిగా ఉండి ప్రయోజనము లేదు. దేవుని ప్రత్యక్షతతో పాటు అపరిమితమైన దేవుని శక్తి కూడా అనుగ్రహించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షత పొంది దేవుని రాజ్యములో ఇమిడిపోవాలి. ఒక వంతెన కట్టేటప్పుడు వివిధ భాగాలను వివిధ కంపెనీ వారు తయారు చేస్తారు. వాటన్నింటినీ కలిపినప్పుడు ఒకదానితో మరొకటి అమరి ఒక సంపూర్ణ వంతెన తయారవుతుంది. శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును గూర్చి బైబిలు చెప్పుచున్నది. ఈ ఐశ్వర్యమును గూర్చి తలంచినప్పుడు ఆశ్చర్యపడి ఈ లోకపు ఐశ్వర్యాన్ని తృణీకరించగలరు. దేవుని మందిరపు పనివారముగా ప్రత్యక్షత పొందితే ఈ సహవాసములో ఒకరితోనొకరము అమరి దేవుని మహిమను పరిపూర్ణంగా పొందగలము. మొదట నీవు పాపివని, నిన్ను రక్షించేవాడు యేసుక్రీస్తు అన్న గ్రహింపు దేవుని యొద్ద నుండి వచ్చి ప్రత్యక్షత ద్వారా అనుగ్రహింపబడుతుంది. నీవు ప్రేమలో వేరుపాదుతావు. విశ్వాసం ద్వారా క్రీస్తు నీలో నివసిస్తూ ఆయన ఆత్మతో అంతరంగ పురుషుడు బలపడుట వలన నిరంతర వృద్ధి చెందగలవు. ఒక యవ్వనస్తునిగా, ఒక టీచరుగా, ఒక వివాహితునిగా నేను బోధించేవాడను. ఒకరోజు సమస్తమును విడిచి ఆయన్ను వెంబడించాలన్న ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆత్మ నా అంతరంగ పురుషుని బలపరచుచు నా భార్యను కూడా బలపరిచినది. ఎఫెసీ పట్టణములోని అన్యులను పరిశుద్ధ పౌలు ప్రేమించుట వలన వారికి సువార్త ఇవ్వవలెనను గొప్ప ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. అంతరంగ పురుషుని ఆత్మ బలపరిచినప్పుడు అకస్మాత్తుగా ప్రత్యక్షత వస్తుంది. అప్పుడతడు తన సొంత ప్రణాళికలను అనుసరించడు. దేవుని ఆత్మ కలిగిన వానికి వృద్ధి చెందే ప్రత్యక్షత పైనుండి అనుగ్రహింపబడుతుంది. ఎన్ దానియేలు గారు.